అలాగా కొలికుపూడి అగ్రెషన్ అనేది ఒక మోడస్ ఆపరండి. ఆయన ఒక లక్ష్యంతోటి, ఒక టార్గెట్ పెట్టుకొని ఈ అగ్రెషన్ తోటి మనకి పనవుతుంది అని ఆయన ఒక అంచనాతోటి చేసిన ఒక ప్రీ ప్లాన్డ్ ఆయన టికెట్ సంపాదించటం కానీ, ఇప్పుడు చేస్తున్న వ్యవహార శైలి కానీ, నాకు తెలుసు కొలికుపూడి శ్రీనివాసు ఎక్కడి నుంచి వచ్చాడు, జగన్ ముఠాలోంచి వచ్చాడు. మీరు చూడండి, ఇంతకు ముందు నేను ఇప్పుడు కొత్తగా నేనేం చెప్పాల్సిన పని లేదు. గతంలోనే ఆయన వెంకటకృష్ణతో చేసిన బోల్డ్ అనే డిబేట్లో కానీ, టీవీ5 సాంబశివరావుతో చేసిన బోల్డ్ అనే డిబేట్లో కానీ, నేను రాజశేఖర్ రెడ్డిని కలిసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎట్టుండేవాడు అనే పాత విషయాలను కొన్ని చెబుతూ, వీటన్నిటితో పాటుగా జగన్మోహన్ రెడ్డి అది, జగన్మోహన్ రెడ్డి ఇది అని చెప్పుకోవటానికి ఆ జగన్ తోటి లేదు వాళ్ళ తండ్రి గారితోటి ఉన్న సంబంధాన్ని ఆయనే బయట పెట్టుకున్నాడు. ఇలాంటి వాళ్ళందరినీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టేసిన పాపానికి వాళ్ళు ఎక్కడ ఈ విషయాన్ని అవుట్లెట్గా బయటకు తీసుకురావాలో ఆ కొన్నాళ్ళు వెయిట్ చేసి, ఏ రోజైతే 3 రాజధానుల అంశం తెరపైకి తీసుకొచ్చారో ఆ రోజున వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి క్వైట్ ఆపోజిట్, అంటే మేమే, అతని మీద పోరాటం చేసేది మేమే అని ఆ గ్రూప్ లోంచి బయటకు వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ.